హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చి 8/2/2026 సండే. ఈరోజు అయితే మనము చెన్నై చపాక్ స్టేడియంకి అయితే వెళ్తున్నాం న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ చూడడానికి. సో నిన్నైతే యూఎస్ స్టేడియం హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే ఇండియాని ఆల్మోస్ట్ వణికించినట్టు అయింది. సో మన ట్రైన్ వచ్చి 6:30కి ఉంది, ఇప్పుడు 6 o'clock అయింది. ఇప్పుడైతే మనం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఇది తిరుపతి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. మన ట్రైన్ నెంబర్ 16204 గరుడాద్రి ప్లాట్ఫామ్ 2 పైకి అయితే ఇచ్చారు. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ 2 పైన ఉంది, అక్కడికైతే వెళ్దాం. సో మనం ట్రావెల్ చేస్తుంది గరుడాద్రి ఎక్స్ప్రెస్ 16204 ట్రైన్. సో ఇది మనం ట్రావెల్ చేసే ట్రైన్ D2 థర్డ్ ఏసీ. సో న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ చెన్నై చపాక్ స్టేడియంలో ఈరోజు 11 o'clock అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన ట్రైన్ 6:30కి బయలుదేరి 10కి అంతా వెళ్ళిపోతుంది. సో AC 3 టైర్ మనం ట్రావెల్ చేస్తుంది 16204 ట్రైన్. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. 6:02 అవుతుంది టైం. ట్రైన్ ఎగ్జాక్ట్లీ 6:30కి అయితే బయలుదేరుతా ఉంది. ఆన్ టైం అయితే బయలుదేరింది. సో రీచ్ టైం చూడాలి ఎంతకి వెళ్తాను. ఆన్ టైం అన్నాం కదా, లేదు బండి స్టార్ట్ చేశాడు, ఆఫ్ చేసేసాడు. 2 minutes డిలే. 6:54 రేణుగుంటకి జస్ట్. ఇది రేణుగుంట రైల్వే స్టేషన్. 6:54కి వచ్చారు. ఇక్కడైతే బస్ 10 minutes స్టాప్ యాక్చువల్గా ఉంది. వందే భారత్ ట్రైన్ అయితే రావాలి, దానికోసం అయితే రేణుగుంటలోనే ఇంకా పెట్టేశారు. ఆల్మోస్ట్ 7:15 అవుతుంది. 10 minutes రేణుగుంటలోనే. సో 7:20కి అయితే రేణుగుంట జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. ఆల్మోస్ట్ 10 to 15 minutes డిలే. పుత్తూరుకి 7:50కి వచ్చింది. సో ఇప్పుడు నగిరికి అయితే 8:10కి అయితే వచ్చాం. ఇది నగిరి రైల్వే స్టేషన్. ఎగ్జాక్ట్గా 8:10 అవుతుంది టైం. తిరుపతికైతే రీచ్ అయ్యాను. టైం 8:23 అవుతుంది. సో టైం ఎగ్జాక్ట్గా 8:23 అవుతుంది. ఇప్పుడైతే మనం తిరుపతికి అయితే రీచ్ అయ్యాము. ట్రైన్ అయితే 1/2 hour డిలేగా నడుస్తుంది. 8:43కి అయితే అరకోణం జంక్షన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇది అరకోణం జంక్షన్ రైల్వే స్టేషన్. సో 9:14కి అయితే తిరువల్లూరుకి వచ్చేసాము. 8:48కి తిరువల్లూరుకి రావాలా. ఇప్పుడు టైం 9:15 అవుతుంది. సో డిలే అయితే ట్రైన్ నడుస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా 10-12 నిమిషాలు డిలే. కరెక్ట్గా మనం ఇప్పుడు చెన్నై సెంట్రల్కి అయితే వచ్చేసాము. సో డాక్టర్ MG రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1కి అయితే మనం స్టార్ట్ చేశాడు. సో ఇక్కడి నుంచి మనం క్యాబ్ బుక్ చేసుకొని ర్యాపిడో చపాక్ స్టేడియంకి అయితే వెళ్ళిపోతాం. సో ఎగ్జామ్ టైంకి అయితే మనమైతే చెన్నైకి అయితే వచ్చేసాము. సో ర్యాపిడో బుక్ చేసుకొని అయితే స్టేడియం దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. సో రోడ్ సైడ్ అంతా జెర్సీస్ అమ్ముతున్నారు. ఒక్కొక్కటి 200-250 రూపీస్ అయితే పడుతుంది. మనం బార్గెన్ చేస్తే వాళ్ళు 200కి అలా ఇస్తారు. సో నేనైతే స్టేడియంకి 10:15కి వచ్చాను. అప్పటికే క్యూ లైన్లో చాలామంది అయితే క్రౌడ్ ఉన్నారు. సో నేనైతే 1 hour అయిన తర్వాత లోపలికి వెళ్ళాను. సో జెర్సీ అయితే ఒకటి తీసుకున్నాను. వాళ్ళు 200 చెప్పారు, 170కి ఇచ్చారు.
మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది, మేము ఇంకా బయటే ఉన్నాము. గేట్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇంకా గేట్ నెంబర్ 16 ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో 2 అవర్లు అయిపోయినాయి. ఇప్పుడైతే లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. సెక్యూరిటీకే లోయర్స్. సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మన ఇండియన్స్. ఎక్కడ కానీ న్యూజిలాండ్స్ కానీ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కానీ ఎవరూ లేరు. మన ఇండియన్స్ మాత్రమే చాలామంది. 99% మన ఇండియన్సే ఉన్నారు. 1% కూడా లేరు. 8th February 2026 చెన్నైలో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్కి ఓం ప్రకాష్, వెంకట్ సాయి రెడ్డి, మా సార్ రాజశేఖర్. ఇక్కడ 32.0 కనిపిస్తుంది. 4.2 ఓవర్స్. ఆన్లైన్లో ఏమో 33.0, 4.3, 4.32 రన్స్, 33 రన్స్. సో నేనైతే లైవ్లో మ్యాచ్ని మరియు మొబైల్లో వచ్చే మ్యాచ్ని కంపేర్ చేశాను. సో లైవ్లో చాలా డిలే వస్తుంది మొబైల్లో. కాకపోతే క్రక్స్లో స్కోర్ అయితే చాలా, ఇక్కడ బాల్ టు బాల్ అయితే ఎగ్జాక్ట్గా వస్తుంది. బాల్ వేసినాడు, బాల్ కొట్టినారు, కానీ దీంట్లో బాల్ వేస్తున్నట్టు చూపిస్తుంది. సో బాల్ వేసేసి బాల్ కొట్టేసినారు, కానీ ఇందులో బాల్ ఇంకా వేయాలన్నమాట. ఇట్లా ఓకే. బాల్కి దీనికి డిఫరెన్స్, లైవ్కి దీనికి. సరే బాల్ వేస్తున్నారో లేదో చూద్దాం. బౌలర్ దగ్గర బాల్ ఉంది, ఇది పట్టుకోండి సార్, మీరే దిగలుగుతారా? బౌలర్ బాల్ వేస్తున్నాడు, బౌలర్ బాల్ వేసినాడు. బాల్ ఇన్ ద ఎయిర్, 2 డిక్. 5.1 ఓవర్స్ అయినాయి. స్కోర్ ఎంత సార్? 35 for 1 అంట. వీళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు వచ్చారు. ఫ్రెండ్స్, జియో హాట్స్టార్లో అయితే ఓపెన్ చేశాను. ఆడ సెకండ్ బాల్ వేస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ బాల్ ఇంకా వేయలేదు. లైవ్లో అయితే సెకండ్ బాల్ అయిపోయింది. ఇంకా థర్డ్ బాల్ కూడా వేస్తాడు. ఇప్పుడు సెకండ్ బాల్ కూడా వేయలే. ఇంకా లైవ్లో బాల్ వేస్తున్నారు. ఆడిపోయింది బాల్, రిటర్న్ వచ్చింది, ఓవర్ అయిపోయింది. దీంట్లో బయట 5 బాల్ అయినాయి, ఇంకో బాల్ ఇంకా అవలా. లైవ్లో ఓవర్ అయిపోయింది, ఇంకా ఒక బాల్ ఉంది. ఇది కుల్ఫీ ఫ్రెండ్స్, 70 రూపాయలు అంట. ఈ కుల్ఫీ 70 రూపాయలు. రాత్రి ఇండియా వాళ్ళని USA వాళ్ళు వణికిచ్చినారు.
ఇప్పుడైతే ఆ న్యూజిలాండ్ వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వణికిస్తున్నారు. 150 ఫర్ 3. చెన్నై చబాక్ స్టేడియంలో ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. సో ఇక్కడ ఒక స్కోర్ బోర్డు, ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. రషీద్ భయ్యా, రషీద్ ఖాన్. ఎక్సలెంట్ ఫీల్డింగ్. ఈ కూల్ డ్రింక్ 40 రూపాయలు ఒకటి. ఫ్రెండ్స్ ఇంక 2 కొట్టాలా? న్యూజిలాండ్ విన్నింగ్ మూమెంట్స్. 1 to draw, 2 to win. 1 to draw, 2 to win. న్యూజిలాండ్ win. New Zealand win by 5 wickets. End of Afghanistan-New Zealand match. అయ్యో ఇక్కడ మామూలు రేట్లు లేవు. స్నాక్స్ ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఫుల్ అండి అవుతాను. చెన్నై రైల్వే స్టేషన్